Yes, hi, hello guys, and welcome back to this channel. Guys, DAX series playlist lo bhaganga ఇది 17th video guys, that is use relationship in DAX. సో గైస్ ఇది వెరీ ఇంపార్టెంట్ ఫంక్షన్, మనం రియల్ టైంలో బాగా యూజ్ చేసే ఫంక్షన్ ఇది. సో మ్యాక్సిమం మన ఇది ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ని మనం హ్యాండిల్ చేయడానికి యూజ్ చేస్తాం, బట్ అందరూ ఒక ఇన్యాక్టివ్గా అనుకుంటారు. సో బేసికలీ ఇన్యాక్టివ్ కాదు, యాక్టివ్ కాదు. సో దేనికైనా అది యాక్టివ్కి వర్క్ అవుతుంది, ఇన్యాక్టివ్ కూడా వర్క్ అవుతుంది. బట్ మ్యాక్సిమం మనం ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ని హ్యాండిల్ చేయడానికి యూజ్ రిలేషన్షిప్ యూజ్ చేస్తాం గైస్, ఓకేనా. సో మనకు క్విక్గా ఒక డెఫినేషన్ చూద్దాం, దాని తర్వాత డెమో చూద్దాం గైస్, ఓకేనా. First, about use relationship specifies the relationship to be used in specific calculation as that one existing between column 1 and column 2 అంటే ఏంటంటే guys, సో ఒక రిలేషన్షిప్ని క్రియేట్ చేస్తుంది ఈ యూజ్ రిలేషన్షిప్ అనేది జస్ట్ ఫర్ ఒక స్పెసిఫిక్ క్యాలిక్యులేషన్ కొరకే ఇది యూజ్ చేస్తాము. లైక్ ఎన్ సేల్స్ బై ఆర్డర్ డేట్, సేల్స్ బై షిప్ డేట్, వాట్ ఇట్ మే బి. సో ఇట్లాంటి సేల్స్ బై కంట్రీ వైజ్ ఇట్లాంటి దానికి మనం యూజ్ రిలేషన్షిప్ యూజ్ చేస్తాం, అది యాక్టివ్ ఆర్ ఇన్యాక్టివ్. బట్ అందరూ ఏమనుకుంటారు, ఇన్యాక్టివ్కే అనుకుంటారు. బట్ ఎందుకు ఇన్యాక్టివ్ అనుకుంటారంటే మనం అలాంటి సిచ్యువేషన్ వచ్చినప్పుడు యూజ్ రిలేషన్షిప్ అనేది బాగా యూజ్ చేస్తాం, అందుకే ఇన్యాక్టివ్గా ఎక్కువ యూజ్ చేస్తారు ఇది, ఓకేనా. సో సింటాక్స్ ఇది గైస్, యూజ్ రిలేషన్షిప్ కాలమ్ 1 కాలమ్ 2, ఓకేనా. మనకు ఎక్కువ డెమో చూద్దాం గైస్, డెమో చూస్తే మనకి ఈజీగా అర్థమవుతుంది. సో గైస్ ఇది జస్ట్ నేను శాంపుల్ డేటా లోడ్ చేసుకున్నాను, ఓకేనా. సో ఇది నాకు ఆర్డర్ డేట్, షిప్ డేట్ అన్నీ ఉన్నాయి నాకు, ఓకేనా. సో జస్ట్ ఇప్పుడు నేను ఏం చేస్తానంటే గైస్, ఇప్పుడు నాకు రిలేషన్షిప్ ఎగ్జిస్ట్ అవ్వాలని ఒక క్యాలెండర్ టేబుల్ని క్రియేట్ చేసుకుంటాను, అంటే క్యాల్కులేటెడ్ టేబుల్ని క్రియేట్ చేసుకుంటాను. మోడలింగ్కి వెళ్ళి క్రియేట్ టేబుల్, ఓకేనా గైస్, న్యూ టేబుల్. ఓకే, ఇది నేను చాలాసార్లు చేశాను గైస్, ఇది క్యాలెండర్ టేబుల్ ఎలా చేయాలనేది కొంతమంది మిత్రులు కూడా అడుగుతున్నారు. సింపుల్ గైస్, ఓకేనా. క్యాలెండర్ ఫంక్షన్, స్టార్ట్ డేట్ అండ్ మీకు చూసే ఉంటారు చాలా వీడియోస్లో. ఇది 2014 1/1/2 end date, okay, and 2018 month and day. Why? Because నా డేటా సెట్లో 2014 నుంచి 2018 దాకా ఉంది, అందుకే నేను ఇలా యూస్ చేస్తున్నాను గైస్, ఓకేనా. మీరు అడగొచ్చు ఎందుకు 2000 స్పెసిఫిక్ ఎందుకు తీసుకున్నారంటే నా డేటా సెట్లో 2014 నుంచి 2018 దాకా ఉన్నాయి ఆర్డర్స్ ఆర్ షిప్మెంట్ డేట్స్ మొత్తం మీద. సో అందుకే నేను ఇలా యూస్ చేయాల్సి వచ్చింది, ఓకేనా. దట్స్ ఇట్, ఓకేనా. సో ఇప్పుడు నాకు 2014 నుంచి 2018 దాకా క్యాలెండర్ అనేది నాకు క్లియర్గా డిస్ప్లే అవుతుంది, ఓకే. సో ఇది చాలా మన వీడియోస్ చూసే ఉంటాం మనం, ఓకేనా. సో ఇప్పుడు ద థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి మనం అనాలిసిస్ కోసం ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం, దాన్ని న్యూ కాలమ్ని యాడ్ చేద్దాం, న్యూ క్యాల్కులేటర్ కాలమ్ని యాడ్ చేస్తున్నాం, ఓకేనా. సో ఫస్ట్ మనం మంత్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం, ఓకేనా గైస్. మంత్ ఎక్స్ట్రాక్ట్ చేయాలంటే ఏం గైస్, మనకు తెలుసు కదా, ఫార్మాట్ ఫంక్షన్, ఓకే. డేట్, క్యాలెండర్ డేట్ కదా, క్యాలెండర్ టేబుల్లో డేట్, ఓకే, కామా మనకి ఎలా ఫార్మాట్ కావాలి గైస్, మంత్, ఓకేనా. సో దట్స్ ఇట్. సో ఇప్పుడు మనకి ఏ ఆ డేట్లో ఏమంతా చెప్పేస్తుంది, ఓకేనా. సో లైక్ ఇట్లా గైస్, ఓకేనా. సో దిస్ ద ప్రాసెస్, ఓకేనా. అండ్ నెక్స్ట్ మనం ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం, అంటే దీంట్లో 2014 2015 17 అలా ఇయర్ని ఎక్స్ట్రాక్ట్ చేద్దాం, దాన్ని మళ్ళీ న్యూ క్యాల్కులేటెడ్ కాలమ్ని యాడ్ చేయాలి, మెజర్ కాదు. వై? బికాస్ ఈచ్ అండ్ ఎవ్రీ రోజు చెక్ చేయాలి మనకి, ఓకేనా. సో ఇయర్ని ఎలా, సింపుల్ గైస్, ఓకేనా. దీనికి ఫార్మాట్ ఏం వస్తుంది, ఇయర్ అని రాసి డేట్ రాసి సరిపోయింది, క్యాలెండర్ డేట్ సరిపోయింది కదా. ఆ టేబుల్ మనం తీసుకున్నాము, సింపుల్ గైస్ ఇది. సో ఇది ఎప్పుడైతే నాకు ఇయర్ వస్తుంది, లైక్ 2014 to 2018, కూల్. సో ఇదైతే మనకి రిక్వైర్మెంట్ ఇక్కడ దాకా, ఇంకా మనం స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడు నాకు 2 టేబుల్స్ గైస్, క్యాలెండర్ టేబుల్ అండ్ సేల్స్ టేబుల్, ఓకేనా. ఇక్కడ నాకు 2 టేబుల్స్, మనం ఇప్పుడు రిలేషన్షిప్ ట్యాబ్కి వెళ్దాం. ఇప్పుడు నాకు ఇప్పుడు నేను ఇక్కడ ఈ 2 టేబుల్స్కి రిలేషన్షిప్ని నేను మ్యాప్ చేయాలి. సో మ్యాప్ చేయాలంటే ఏం చేయాలి గైస్, ఫస్ట్ నేను ఆర్డర్ డేట్ ఉంది, నాకు షిప్ డేట్ ఉంది. సో ఫస్ట్ నేను ఆర్డర్ డేట్ నుంచి ఆర్డర్ డేట్కి ఈ డేట్కి నేను మ్యాప్ చేస్తున్నాను, ఓకేనా. సో ఇక్కడ 1 to many. సో ఇక్కడ ఒక డేట్, ఇక్కడ చాలా టైమ్స్ అనేది ఉంది. సో 1 to many. ఇప్పుడు నాకు ఆర్డర్ డేట్ నుంచి సేల్స్ వస్తాయి, బట్ నాకు షిప్ డేట్ నుంచి సేల్స్ రావంటే ఎలా? ఇప్పుడు మీకు చూపిస్తాను గ్యాస్. ఒక టేబుల్ యాడ్ చేశాను, ఒక టేబుల్లో ఒక ఇయర్ యాడ్ చేశాను, ఓకేనా. ఓకే, ఇయర్ ఇది ఇట్లా సమ్మేషన్ అయింది గ్యాస్, డోంట్ వరీ. ఇక్కడ మనం క్లిక్ చేసేసి డోంట్ సమ్మరైజ్ అనాలి. ఇయర్ని, మొబైల్ నెంబర్స్ని, దీన్ని మనం రోల్ నెంబర్స్ని సమ్మరైజ్ అవ్వకూడదు కదా. సో డోంట్ సమ్మరైజ్ అందాం, ఓకేనా. బట్ స్టిల్ ఇక్కడ వస్తుంది, అలా వచ్చినప్పుడు మీరు ఇక్కడ సమ్ ఆఫ్ ఇయర్ని ఇంకా డోంట్ సమ్మరైజ్ అనండి, సరిపోద్ది. ఎస్, ఇప్పుడు మనకి ఇయర్ వచ్చింది. ఇయర్ తర్వాత ఈ సేల్స్, ఓకే, సేల్స్ ఇవేంటి గైస్, ఇవి ఆర్డర్ సేల్స్. మనకి ఎంత ఉంది, ఆర్డర్ బై సేల్స్, మనకి ఎన్ని సేల్స్ ఉన్నాయో అని, సేల్స్ బై ఆర్డర్. సో ఇది ఎందుకంటే ఆర్డర్ బై అని ఎందుకు అన్నామంటే ఇక్కడ మనం
ఇప్పుడు చూస్తే కొలాప్స్ చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఎలా చేసాం, ఆర్డర్ డేట్ని మ్యాప్ చేసాం. సో మనకి ఇక్కడ సేల్స్ వస్తాయి, ఎన్ని అయితే ఆర్డర్ సేల్స్ వచ్చినాయి అన్నీ వస్తాయి మనకి. ఇప్పుడు షిప్మెంట్తో ఎన్ని సేల్స్ తెలియాలి మనకి, అది ఎలా. సో ఇది ఆర్డర్ సేల్స్. ఇప్పుడు మీకు ఇక్కడ రీనేమ్ చేస్తాను, మీకు ఈజీగా అర్థమైంది. రీనేమ్, ఓకే, సేల్స్ బై ఆర్డర్ సేల్స్. ఓకేనా గైస్, ఆర్డర్ సేల్స్. సో ఇవి ఆర్డర్ సేల్స్, బట్ మనకి ఏం కావాలంటే షిప్మెంట్ సేల్స్ కావాలి. సో ఆర్డర్ డేట్ ఒక రోజు అవుతాయి, షిప్మెంట్ ఒక రోజు అవుతాయి, అంతే కదా గైస్. మనం ఈ రోజు బుక్ చేస్తే ఈ ఆర్డర్లు ఈ రోజు సేల్స్ అయితే నెక్స్ట్ షిప్మెంట్లో దాని తర్వాత సేల్స్ అవుతాయి. సో ఇది మన జస్ట్ ఆర్డర్ సేల్స్ అనుకో, మనకి ఇప్పుడు షిప్మెంట్ సేల్స్ నుంచి కావాలి ఎలా. సో దానికి మనం ఇక్కడ చేయలేము కదా. సరే మీరు చెప్పినట్టే, సో షిప్ డేట్ కూడా ఈ డేట్కి మ్యాప్ చేద్దామంటారు, చేద్దాము. చేస్తే మనకి ఇప్పుడు మనకి ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ వచ్చింది గైస్, ఓకేనా. సో మనకి పవర్ బిలో ఒక యాక్టివ్ రిలేషన్షిప్ ఉండాలి బిట్వీన్ టూ టేబుల్స్, ఓకేనా. సో బిట్వీన్ టూ టేబుల్స్ ఒక యాక్టివ్ రిలేషన్షిప్ ఉండాలి, బట్ ఇక్కడ మనకి ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ వచ్చేసింది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలి. సో దీన్ని హ్యాండిల్ చేయడానికి మనం యూస్ రిలేషన్షిప్ అనే ఫంక్షన్ యూస్ చేస్తాం, ఓకేనా. సో దానికి ఒక మెజర్ రాయాలి, ఓకేనా. ఇక్కడ రాయాలి గైస్, ఎందుకంటే ఈ టేబుల్ చూస్తున్నాం కాబట్టి ఈ టేబుల్లో, ఓకేనా. న్యూ మెజర్ ఏంటి గైస్ మనకి, యా, సేల్స్, షిప్మెంట్ సేల్స్, ఓకేనా. షిప్మెంట్ సేల్స్ అని రాస్తాను, షిప్మెంట్ సేల్స్, ఓకే. ఇప్పుడు మనకు ఆర్డర్ బై సేల్స్ వచ్చినాయి, ఇప్పుడు షిప్మెంట్ బై సేల్స్ రావాలి. అంటే ఆర్డర్ ఎన్ని ఆర్డర్స్ అయితే సేల్స్ వచ్చినాయి, బట్ షిప్మెంట్ రోజు కూడా సేల్స్ అవుతాయి కదా, దానికి మనం రాస్తున్నాం. సో యాజ్ యూజువల్ క్యాలిక్యులేట్ ఫంక్షన్ గైస్ అన్నిటికీ యూస్ చేస్తాం మనం, ఓకే. సిమిలర్గా, ఓకేనా. సమ్ ఆఫ్ సేల్స్, ఓకేనా. సమ్ ఆఫ్ సేల్స్, ఓకే. సో మనకి షిప్మెంట్ ఆఫ్ సేల్స్ ఏమో తెలియాలి, బ్రాకెట్ క్లోజ్, కామా. ఇప్పుడు యూజ్ రిలేషన్షిప్ యూస్ చేస్తాను. సో ఇక్కడ రిలేషన్షిప్ యూస్ చేసిన తర్వాత కాలమ్ 1 అండ్ కాలమ్ 2, దట్స్ ఇట్, దానికి కావాల్సింది అది కాలమ్ 1 కాలమ్ 2. ఏ కాలమ్ గైస్ మనకి ఇది సేల్స్లో ఉన్న సింపుల్, సారీ, క్యాలెండర్లో ఉన్న డేట్కి, క్యాలెండర్లో ఉన్న, ఓకే, డేట్కి, ఓకే, కామా. అండ్ నెక్స్ట్ మనం కాలమ్ 2 దేనికి ఇస్తున్నాం గైస్, ఇప్పుడు మనం ఇది సేల్స్లో ఉన్న షిప్మెంట్ డేట్కి. అర్థమవుతుందా గైస్, అర్థమైంది అనుకుంటాను నేనైతే. సింపుల్ ఇది. సో మన రిలేషన్షిప్ ఎగ్జిక్యూట్ చేసే ఎలా ఇది ఓకే, ఇది సమ్ ఆఫ్ సేల్స్, ఇది ఒక పక్కన పెట్టండి, ఓకేనా. సో ఇప్పుడు మనం ఇది చూసుకుందాం. ఇక్కడ యూజర్షిప్ ఇది దేనికి ఇస్తున్నాం గైస్, మన క్యాలెండర్లో ఉన్న డేట్ కాలం కను ఈ సేల్స్ టేబుల్లో ఉన్న షిప్మెంట్ డేట్, ఎందుకంటే మనం ఎన్ని షిప్మెంట్ డేట్స్కి ఎన్ని వచ్చినాయో తెలుసుకోవాలి, ఎన్ని షిప్మెంట్స్కి రోజు ఎన్ని సేల్స్ అయినా తెలుసుకోవాలి. ఇప్పుడు మనం ఈజీగా ఈ మెజర్ ఇక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ తెలిసిపోద్ది. షిప్మెంట్ డేట్ ఎక్కడ ఉంది గైస్, యా. సో ఇప్పుడు మీరు చూస్తే కదా మీకు డిఫరెన్స్ అయితే అర్థమైంది కదా గైస్. ఆర్డర్ రోజు మనకి ఇన్ని అయితే చూసారా, లాట్ చేస్తాం. 2014లో ఇన్ని ఆర్డర్స్ అయినాయి, దాని తర్వాత ఇన్ని షిప్మెంట్ సేల్స్ అయినాయి, దాని తర్వాత ఇంత ఆర్డర్స్ అయినాయి, దాని తర్వాత ఇంత సేల్స్ అయినాయి. సో ఇట్లా ఎవ్రీ ఇయర్ మనం జస్ట్ అనాలిసిస్ చేయడానికి మనకి తెలియాలి కదా, ఆర్డర్ వైస్ అన్ని, షిప్మెంట్ వైస్ అన్ని. సో ఒక ఆర్డర్ వైస్ చేస్తే సరిపోదు కదా, షిప్మెంట్ వైస్ కూడా తెలియాలి. సో దానికి మనం ఇక్కడ ఇన్యాక్టివ్ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అయింది, బట్ దీన్ని ఎలా హ్యాండిల్ చేయాలంటే మనం యూజ్ రిలేషన్షిప్ యూజ్ చేసి మనం హ్యాండిల్ చేస్తాం గైస్, ఓకేనా. సో మీరు అనుకోవచ్చు, ఇందాక మనం చెప్పుకున్నాం కదా, యూజ్ రిలేషన్షిప్ ఓన్లీ ఇన్యాక్టివ్ కాదు గైస్, యాక్టివ్ కూడా చేసుకోవచ్చు మనం. యాక్టివ్ రిలేషన్షిప్ చేయొచ్చు, ఇన్యాక్టివ్ చేయొచ్చు, బట్ ఇన్యాక్టివ్కి ఎక్కువ హ్యాండిల్ చేస్తాం మనం, వై బికాస్ యాక్టివ్కి ఎటువైపు రిలేషన్షిప్ ఉంది కాబట్టి. సో దీనికి కూడా మనకి అనాలిసిస్ చేయాలి షిప్మెంట్ డేట్తో ప్రకారం కూడా, అందుకని మనకి యూజ్ రిలేషన్షిప్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తాం. బట్ ఇంకోటి కొన్ని ఉన్నాయి కదా యూజ్ రిలేషన్షిప్లో, కొన్ని దానికి మనం యూజ్ చేయలేం. సో ఇక్కడ చూడండి, యూజ్ రిలేషన్షిప్ క్యాన్ యూజ్ ఓన్లీ ఫంక్షన్స్ లైక్ ఫిల్టర్, దీనికి క్యాల్కులేట్ టేబుల్, దీనికి యూజ్ చేస్తాం. అన్నిటికీ యూజ్ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవ్వదు. సో రో లెవెల్ సెక్రెట్ ఉన్నా మనకి యూజ్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వదు. సో ఇప్పుడు చూడండి, యూజ్ రిలేషన్షిప్ యూజెస్ ఎగ్జిస్టింగ్ ద మోడల్ ఐడెంటిఫై రిలేషన్షిప్ ఎండ్ పాయింట్ కాలమ్స్, అంతే. సో మోడల్లో ఇక్కడ మళ్ళీ మన యూజ్ రిలేషన్షిప్ ఎప్పుడే వర్కౌట్ అంటే ఇంకో పాయింట్, ఇక్కడ రిలేషన్షిప్ ఉంటేనే వర్కౌట్ అయింది. ఇప్పుడు నేను రిలేషన్షిప్ డిలీట్ చేశాను చూడండి, ఇక్కడ నాకు యూజ్ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవ్వదు, చూడండి, దట్స్ ఇట్. చూసారా, నాకు యూజ్ రిలేషన్షిప్ వర్కౌట్ అవ్వట్లేదు. ఏం చెప్తుంది, యూజ్ రిలేషన్షిప్ ఫంక్షన్ క్యాన్ బి ఓన్లీ యూజ్ టూ కాన్స్ రిఫరెన్స్ పార్టిసిపేట్ ఇన్ రిలేషన్షిప్, అంటే రిలేషన్షిప్ ఉంటేనే యూజ్ రిలేషన్షిప్ అనేది వర్కౌట్ అవుతుంది. రిలేషన్షిప్ ఉండాలంటే మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయాలి, ఓకే. షిప్మెంట్ డేట్తో ఎస్టాబ్లిష్ చేస్తేనే అప్పుడు మళ్ళీ మనకి యూజ్ రిలేషన్షిప్ వర్కౌట్ అయ్యింది. మళ్ళీ ఇప్పుడు మనకి నార్మల్, దట్స్ ఇట్. సో ఫస్ట్ యూజ్ రిలేషన్షిప్ చేయాలంటే ఇక్కడ మనకి రిలేషన్షిప్ ఉండాలి, అది మెయిన్, ఓకేనా. సో ఫైనల్గా ఎందుకు యూజ్ చేస్తాం గైస్, మనకి ఆర్డర్ డేట్ వైజ్ సేల్స్ కావాలి, షిప్మెంట్ డేట్ వైజ్ కూడా సేల్స్ కావాలి. సో రెండింటికి చేయలేము కాబట్టి ఇట్లా దాన్ని మనం యూజ్ చేసుకుంటాం.
అండ్ మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే క్లస్టర్ కాలమ్ చార్ట్లో చూపిస్తాను గైస్. ఇది కొంచెం నెంబర్ వైజ్ కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు. సో మీకు ఒక క్లస్టర్ కాలమ్ చార్ట్ తీసుకుంటాను, ఓకేనా. సో దీన్నే క్లస్టర్ కాలమ్ చార్ట్ తీసుకుందాం, ఓకేనా. ఇది కాపీ చేస్తాను, ఓకేనా. ఇది కంట్రోల్ బి, ఓకేనా. దీన్నే కస్టమ్ కాలమ్ అదే క్లస్టర్ కాలమ్ చార్ట్గా యూస్ చేద్దాం, ఓకేనా. సో ఇప్పుడు మీరు చూస్తే కనుక మీకు అర్థమవుతుంది కదా guys, ఇది 2014 అండ్ ఇది 2015. సో మీరు చూస్తే సారీ, ఇది ఆర్డర్ సేల్స్, షిప్మెంట్ సేల్స్. ఇది బ్లూ అనేది ఆర్డర్, ఇంకా డార్క్ బ్లూ అనేది ఓకే ఇది షిప్మెంట్ సేల్స్. ఇప్పుడు చూస్తే చూసారా, ఈ డిఫరెన్స్ మనకు అర్థమవుతుంది ఆర్డర్ వైజ్ షిప్మెంట్ సేల్స్ ఎలా ఉన్నాయని. సో ఇలా అనలైజ్ చేయడానికి కూడా మనం ఇట్లా రిలేషన్షిప్ ఫంక్షన్ యూస్ చేస్తుంటాం, ఓకేనా guys. ఇది కొంచెం కొంచెం ఐ మీన్ ఈ నెంబర్స్ కొంచెం ఇది కొంచెం క్లమ్జీగా ఉన్నాయి, ఇక్కడ ఇది చూస్తే మనకు అర్థమవుతుంది. బట్ మ్యాక్సిమం డిఫరెన్స్ ఏం లేదు, డిఫరెన్స్ తక్కువ ఉంది మనకి. సో అందుకని మనకి ఏం పెద్ద డిఫరెన్స్ అనిపించట్లేదు. బట్ రియల్ టైంలో మనం ఇది బాగా యూస్ చేస్తుంటాం గైస్, ఓకేనా. దట్స్ ఆల్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.